గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న ఏ విషయంలో అలసిపోయావు, ఏ విషయంలో దిగులు పడుతున్నావు, ఏ విషయమో నిన్ను ముంచేసి ఆవరించి సముద్రంలో ఒక తుఫాన్లో అయితే నావను ముంచేస్తుందో అలా నిన్ను ముంచేసింది. నీకు మాట చెప్పనా, ఎలాంటి కష్టంలో ఉన్న వారినైనా విడిపించగల సముద్రుడు యేసు ప్రభు మాత్రమే. నిజంగా ఇది కేవలం ఒక మాట మాత్రం కాదు, అందరూ మాట్లాడుతున్నట్లుగా కేవలం ఒత్తి మాట కాదు, ఇది వాస్తవమైన మాట, ఇది నిజము. బైబిల్లో ఎందరో రుచి చూసిన మాట. ఆఖరికి ఇప్పుడున్న వారు, ఈ తరంలో వారు కూడా రుచి చూస్తున్న ఒక మాట, దేవుడు విడిపించగలడు. బైబిల్ గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీరు ఎంతగానో దేవుని గురించి నిలబడినవారు. దేవుని గురించి నిలబడినప్పుడు మనం వెనక్కి ఒక అడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక అధికారి గురించి, ఎవరో మాట్లాడుతున్న మాటల వలన, లేకపోతే మన కుటుంబంలో ఉన్న వ్యక్తి వల్ల, లేకపోతే మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అమ్మ నాన్న వల్ల, వీళ్ళెవరి వల్ల కూడా అడుగు వేయాల్సిన అవసరం లేదు. వెనక్కి ఒక అడుగు వేస్తున్నప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, నేను వెళ్తున్న మార్గం తప్పు అని మన నోటితో మనమే చెప్తున్నాం. లేదు, ఈ లోకం అంతం అయిపోయినప్పుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏ మార్గం సరైంది, ఏ మార్గము వివేచన కలిగి వెళ్ళాల్సింది, ఏ మార్గం అసలు సూట్ అయింది, ఏ మార్గము సత్యబంధమైంది, ఏ మార్గమో ప్రతి వ్యక్తిగా ఆ రోజు కనుగొంటాడు. ఒకవేళ నీ కుటుంబం ఈరోజు నిలబడలేదని చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావేమో, ఓ మాట నీకు చెప్పనా, ఒకవేళ నువ్వు నిలబడి అందులోనే ఉంటే నీ కుటుంబం అక్కడ రావాల్సిందే, యేసు ప్రభులోకి రావాల్సిందే. కాస్త ఓపిక కలిగి నువ్వు కానీ ఉంటే నీ కుటుంబం వచ్చేస్తుంది. కారణం, నువ్వు ఎలా అయితే యేసుని తెలుసుకున్నావో వారు కూడా యేసుని తెలుసుకోవాలి. నీకు ఒక మాట నేను చెప్పనా, ఈ భూమి మీద ఎవరికెవరు వారి ఇష్టాసారంగా రాలే, దేవుడు పంపడం వల్ల వచ్చారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి పైన దేవుని కళ్ళున్నాయి, మర్చిపోక. దేవుని కళ్ళు ప్రతి ఒక్కరి పైన ఉన్నాయి. ఎలా అయితే ఒక చెట్టు పైన సూర్యుడు కాంతి పడుతుందో అలా దేవుని కాంతి, దేవుని ప్రకాశము, దేవుని కళ్ళు ప్రతి ఒక్కరిని చూస్తాయి. నువ్వు అనుకుంటున్నావేమో, అది అన్న నా తల్లిదండ్రులు నాకు అడ్డు చెప్పేస్తున్నారే, నా బంధుమిత్రులు అడ్డు చెప్పేస్తున్నారే. లేదు, వారు ఎంత అడ్డు చెప్పిన ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి నీకు మార్గాన్ని కలుగు చేస్తున్నాడు. ఉదయం నీకు చెప్తున్నాడు, లేదు, వారి బట్టి నువ్వు వెనక్కి అడుగు వేయద్దు, నువ్వు ముందుకు వెళ్ళు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీరు వేరే దేశంలో వెళ్ళినప్పుడు ఆ దేశంలో చెప్పిన మాట, నువ్వు నన్ను మాత్రం మొక్కాలి, నేను చెప్తున్న దేవుని మాత్రం మొక్కాలి, ఇంకా దేన్ని మొక్కకూడదని చెప్పినప్పుడు వీరు మాత్రం అందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తే నిలువుగా నిలబడ్డారు, అందరికీ దొరికిపోయారు. వీరు ఆ దేవుని మొక్కట్లేదని వీరందరూ కూడా వీళ్ళపై నేరం మోపి తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేయడానికి చూస్తే 7 సార్లు అది ఎక్కువ చేశారట అగ్ని చంపడానికి. దాంట్లో వేసిన వారు ఎవరైతే ఉన్నారో, వేయడానికి ఎవరైతే ఇసిరారో వారు సైతం చనిపోయిన బైబిల్ చెప్తుంది. కానీ వీరు ముగ్గురు మాత్రం చనిపోలేదు. సంగమా, అగ్నిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ ఉదయం దేవుడు నీతో చెప్తున్నాడు, నీతో నేనున్నప్పుడు నువ్వు దేనికి భయపడుతున్నావు? నువ్వు నిలబడు. ఒకవేళ ఈ లోకం అంతటికి అగ్నిలోనే కనిపించచ్చేమో, నీకు మాత్రం నీతో ఉన్నానని నీకు కనిపిస్తుంది. ఈ లోకంలో అందరికి కూడా ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు దేవుడు ఎక్కడున్నాడా అని అనిపించవచ్చు. కానీ నీకు తెలుసు, ఇప్పుడు కూడా నీ దేవుడు నీతో ఉన్నాడని నీకు తెలుసు. అది నీ కుటుంబం నిన్ను అల్లకోలం చేస్తున్నప్పుడు, ఇష్టాసారంగా వేలకోలం చేస్తూ నువ్వు వెళ్తున్నప్పుడు, మాట్లాడుతున్నందుకు నవ్వుకున్నప్పుడు ఆ గేలి నవ్వులు, గేలి మాటలు నీకు బాధ కలుగు చేస్తున్నాయి. నిజమే, వీటన్నిటి గుండా యేసు ప్రభు కూడా వెళ్ళాడు. దేవుడై ఉండి, ఆయన దేవునితో సమానుడై ఉండి కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినప్పుడు ఇష్టాసారంగా మాట్లాడారు. ఆఖరికి పాపుల స్నేహితులని చెప్పారు, ఇష్టాసారమైన పని చేస్తారని చెప్పారు, నవ్వారు, గేలి చేశారు. వాటంతటినీ కూడా సహించి నీ కొరకు మరణించడానికి ఇష్టపడ్డాడు. ఉదయం దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ప్రాణానికి నా ప్రాణం పెట్టినోడిని నేను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ధైర్యం కలిగి ముందుకు అడుగులు వేయి, ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు. నీ జీవితం నిరాశ పడిపోయిన సందర్భాల్లో యేసయ్య నీతో ఉన్నాడని చూడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీరికి తెలుసు, అగ్నిగుండంలో అందరూ చూశారు యేసయ్య వీరికి తోడున్నాడని, దేవుడు వీరికి తోడున్న విషయాన్ని అగ్నిగుండంలో అందరూ చూశారు. కానీ వీరి ముగ్గురికి ముందే తెలుసు దేవుడు వారికి తోడై ఉన్నాడని. ప్రత్యక్షంగా కొన్నిసార్లు అన్నీ కనిపించకపోవచ్చేమో, పరోక్షంగా తెలుసు మన దేవుడు మనతో ఉన్నాడు. ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. దేని నిమిత్తం నువ్వు వెనక అడుగులు వేస్తున్నావో తెలియదు, వారందరూ వస్తారు, వారు రావాల్సిందే. ఈ దేవుడు నిజమైన దేవుడు అన్నప్పుడు ఈయన దగ్గర కాకపోతే ఎవరికి వెళ్ళిపోతారు?
ఒక వ్యక్తి దాహాన్ని గురించి నేను పెట్రోల్ తాగుతాను చెప్పి పెట్రోల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు తాగుతున్న నీరైతే దాన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? వారి వల్లే నువ్వు పెట్రోల్ తాగాలి ఎందుకు చూస్తున్నావు? వారు విడిచిపెడతారు ఆ పెట్రోల్ని, అది తాగకూడదని చెప్పి వారు వెనక్కి నీరు దగ్గరికి వస్తారు. అంతవరకు నువ్వు కాస్త తాగు, అంతవరకు నువ్వు కాస్త తాగు. వెళ్ళిపోక నువ్వు బాప్తిజం తీసుకున్న మార్గంలో వెళ్ళు. ప్రభు కొరకు బలంగా లేనప్పుడు అంతమొక రోజు రాబోతుంది, భూమి ఆకాశం నాశనం అవబోతుంది. ఆ రోజు దేవుడు మేఘాల మీద రాబోతున్నాడు, నేను కొనుక్కోబోతున్నాడు. ఆ దినం గురించి బలమైన కార్యాలు నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు చూస్తారు. నువ్వు వెనక్కి అడుగులు వేసి వెళ్ళిపోతే నీ కుటుంబం, నీ బిడ్డలు ఏమైపోతారు? అన్యాయం అయిపోతారు. నీ బిడ్డలు అన్యాయం అయిపోతారు. నిజమైన రక్షకుడిని తెలుసుకోకుండా వెనక్కి అడుగు వేయడం దౌర్భాగ్యపు బ్రతుకు. అది మంచి బ్రతుకు కాదు, అది చెడిపోయిన బ్రతుకు కింద అయిపోతుంది. ఏదైనా దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్నాడు, రా నీ జీవితాన్ని కాడుతున్నాను. కళ్ళు మూసుకుంటావు, నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డను ఆదరించి, బలపరిచి, నెమ్మదిచ్చి, నూతన కార్యాలతో వారు నడిపిస్తాను కోరుతున్నాను. రాబో దినాల్లో ఉన్నతమైన కార్యాలు, ఎన్నడూ ఎవరు ఊహించని గంభీరమైన కార్యాలు నీ బిడ్డలు జరిగించండి. అయ్యవారు ఎవరి బట్టో వెనక్కి అడుగు వేసేవారు కాకుండా నీ బట్టి ముందుకు అడుగులు వేస్తూ ఈ లోకంలో నీ కొరకు నిలబడే బలమైన వ్యక్తులుగా వారిని చేసి నడిపించబడుతూ ఏ సత్య పరిశుద్ధ నామమున నీ ప్రజలను దీవిస్తున్నారు. ఈ వారం ఎప్పుడు లేనంతగా, ఈ రోజు ఎప్పుడు లేనంతగా గొప్పగా నీ ప్రజలు నడిపించండి. వారు అడుగుపెట్టు ప్రతి స్థలంలో వారికి దీవెన కలుగును గాక, నెమ్మది కలుగును గాక. నీ కృపతో నడిపించబడుతూ యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో యేసయ్య నిలబడు. యేసయ్య తక్కువ జాతి వారికి దేవుడు కాదు. యేసయ్య తక్కువ కులం వారికి దేవుడు కాదు. యేసయ్య మానవ జాతికి దేవుడు. దేవుడని పిలువబడితే ప్రతి ఒక్కరికి దేవుడు అవుతాడు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్కడు నమ్ముతున్న యేసు ప్రభు. ధైర్యంగా ముందుకెళ్ళు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.